ఇప్పుడు ఈ సిక్స్త్ వన్ పని పట్టేద్దాం, అయిపోతుంది. కన్స్ట్రక్ట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషను. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఫస్ట్ నేను లబ్ధి రాస్తున్నా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏముండాలి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 0. దీన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాము. వాడు రూట్స్ గిట్ ఇచ్చిండు కదా. సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు సిక్స్త్ సొల్యూషన్ అని పెట్టుకొని లెట్ ఆల్ఫా ఈక్వల్స్ టు log 8 to the base 2, బీటా ఈక్వల్స్ టు log 100 to the base 10 రాసుకుంటాం. అన్న ఇది 8ని 2 ఎట్లనైనా రాసుకోవచ్చు అంటే 8కి ఎల్సిఎం చేసినాం అనుకో 2 క్యూబ్ వస్తాయి. సో ఆల్ఫా ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ 2 క్యూబ్ టు ద బేస్ 2, బీటా ఈక్వల్స్ టు 100ని గిట్ అట్లా ఎట్లా రాసుకోవచ్చు, ఇక్కడ బేస్ 10 ఉంది కదా, ఆ నంబర్స్లలోనే రాయాలి. లాగ్ ఆఫ్ 10 స్క్వేర్ బేస్ 10. ఇప్పుడు ఏముందనా అంటే ఇది లాగ్ ఏ పవర్ ఎం ఉంది కదా, సో ఎం లాగ్ ఏ కదా. అరే ఈడ ఎం రాసినాం కదా, సో ఇక్కడ నేను ఫార్ములా రాస్తా. లాగ్ ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎం లాగ్ ఏ. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 3 ఇంటూ లాగ్ 2 బేస్ 2 1 అయిపోతుంది. బీటా ఈక్వల్స్ టు 2 ఇంటూ లాగ్ 10 బేస్ 10, 2 ఇంటూ 1. సో ఆల్ఫా ఈక్వల్స్ టు 3, బీటా ఈక్వల్స్ టు 2. Therefore required quadratic equation is x square minus of alpha plus beta into x plus alpha beta equals to 0. ఈ క్వశ్చన్ గిట్ట మనకి ఎప్పుడు రాలేదు, ఈసారి ఇచ్చిండు. 3 + 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ 2 ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3 2 = 6. ఇంతే. జస్ట్ మనకి కాన్సెప్ట్ వచ్చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కాన్సెప్ట్ బేస్డ్ చేస్తున్నాం 2022 నుంచి. సరేనా, కాన్సెప్ట్స్ ఎంత గట్టిగా ఉంటే అంత మంచిగా చదువుకోవచ్చు మనం.